హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు November 24, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించిన గణాంకాలపైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చాలాసార్లు ఈ గణాంకాల గురించి డిస్కస్ చేశాము. ప్రశ్నని మరొకసారి చూడండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతుల మొత్తం విలువ ఎంత? అలాగే 2029 నాటికి దేశ రక్షణ ఉత్పత్తి మరియు ఎగుమతుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం లేదా లక్ష్యాలు ఏంటి? మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి ఏ టాపిక్ వార్తల్లోకి వచ్చినా కూడా మీకు ఈ గణాంకాల గురించి చెప్తూనే వచ్చాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరం అంటున్నాను, అంటే ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రక్షణ రంగానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, రక్షణ రంగ ఎగుమతుల యొక్క విలువ ఎంత అంటే 23,622 కోట్ల రూపాయలు. గుర్తుంచుకోండి, 23,622 కోట్ల రూపాయల ఎగుమతులను మనం చూడడం జరిగింది. మరి రీసెంట్గా భారత ప్రభుత్వం రక్షణ రంగానికి సంబంధించిన మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కన్సర్న్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. బై 2029 2029 నాటికి భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలని, 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలని, మరియు భారతదేశంలో తయారవుతున్న రక్షణ రంగ ఉత్పత్తులు ఉన్నాయి కదా, వాటి ఎగుమతుల విలువ వచ్చేసి 50,000 కోట్ల రూపాయలకు చేరాలని చెప్పేసేసి ఒక టార్గెట్ని నిర్ధారించారు, ఒక లక్ష్యాన్ని పేర్కొన్నారు. ఇటీవల మన భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వాటికి సంబంధించి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. వికసిత్ భారత్ లక్ష్యాల గురించి చూసాము. రీసెంట్గా జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ సంబంధించిన నిర్దేశిత లక్ష్యం 2030 నాటికి 10,000 జిఐ ప్రోడక్ట్స్ని మనం భారతదేశంలో చూడాలని చెప్పేసి ఇటువంటి లక్ష్యాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలా రక్షణ రంగానికి సంబంధించిన ఈ లక్ష్యాన్ని చూడండి. ఇక రక్షణ రంగానికి సంబంధించి మనం తరచూ ఏదో ఒక టాపిక్ని వార్తల్లో చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని ప్రతిరోజు చూడండి. ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగానికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మరి రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని ఐడెంటిఫై చేయండి. ఒకటి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రెండవది రక్షణ రంగ దిగుమతులు, మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏ ఆయుధాలను దిగుమతి చేసుకుంటాం అన్నట్టు. మూడవది వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, రిపోర్ట్స్ రిలేటెడ్గా సిప్రి రిపోర్ట్ కానివ్వండి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి. నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల భారతదేశంలో రక్షణ అవసరాల కోసము ఏమి ఆమోదముద్ర వేసింది, ఇలాంటివి కానివ్వండి. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన ఒప్పందాలు. నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న రక్షణ రంగ ఉత్పత్తులు, ఆ ఉత్పత్తుల యొక్క లక్ష్యము, ఇటువంటివి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఓకేనా? సో ప్రశ్న సమాధానము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 ఇయర్లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం చైర్మన్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ గణాంకాలు ఏవైతే మనం తరచూ డిస్కస్ చేస్తున్నామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. 2029 నాటికి రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలకు, మరియు రక్షణ రంగ ఎగుమతుల విలువ 50,000 కోట్ల రూపాయలకు చేరాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దేశీయ రక్షణ తయారీ, మన భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు తయారీ 2023-24 ఆర్థిక సంవత్సరం
గతంలో ఆర్థిక సంవత్సరం కనుక అబ్జర్వ్ చేస్తే 1,27,434 కోట్ల రూపాయలకు చేరి రికార్డు స్థాయిని సాధించింది. అది 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉండే అంటే 46,429 కోట్ల రూపాయలతో పోలిస్తే 174% వృద్ధి. ఇకపోతే రీసెంట్గా ముగిసిన ఫినాన్షియల్ ఇయర్ని అబ్జర్వ్ చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా మన భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 154,000 కోట్ల రూపాయలకు చేరిందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక రక్షణ ఎగుమతులు 2014 సంవత్సరంలో, బిఫోర్ నరేంద్ర మోదీస్ ఎరా, 2014 సంవత్సరంలో 1000 కోట్ల రూపాయల కంటే తక్కువ ఉండే. ఏ దేశమైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎగుమతులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దిగుమతులు తగ్గించుకోవాలి. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఫారెక్స్, విదేశీ మారక నిల్వలు అనేవి ఎక్కువగా ఉండాలంటే మనం ఎగుమతులను ఎక్కువగా ఫోకస్ చేయాలి, దిగుమతులను తగ్గించుకోవాలి. స్థానిక అవసరాలను స్థానికంగానే ఉత్పత్తుల ద్వారా మనం తీర్చుకోవాలి. ఓకేనా. ఇక ఎగుమతులు, రక్షణ ఎగుమతులు 2014 సంవత్సరంలో 1000 కోట్ల రూపాయలు, అంతకంటే తక్కువ ఉండే. అది కాస్త 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంతకు చేరిందో చూడండి, 23,622 కోట్ల రూపాయల దాకా పెరిగి ప్రపంచ మార్కెట్లో భారత్ పోటీ సామర్థ్యము నమ్మకాన్ని స్పష్టం చేసినాయి. ఇక ప్రైవేట్ రంగం వాటా ఒక్క ఏడాదిలో 21% నుంచి 23%కి పెరిగింది. సరిపోతుంది. రక్షణ రంగానికి సంబంధించి అడగవచ్చు. ఇక ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాల విలువను కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, రక్షణ మంత్రిత్వ శాఖ 2.09 lakh crore రూపీస్ విలువైన 193 ఒప్పందాలపై మనం ఇటీవల చాలా రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. DRDO, BDL ఒప్పందం ఇలాంటివి. ఓకేనా, సంతకాలు చేశారు. వీటిలో 177 ఒప్పందాలు దేశీయ సంస్థలకే కేటాయించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం అనేది బలపడింది. సరిపోతుంది. గణాంకాలు ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఇటువంటి గణాంకాలను ఎకానమీ సబ్జెక్టులో భాగంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి లింక్ చేశాను. సరిపోతుంది. చూడండి, ప్రశ్న, దానికి సరైన సమాధానము. ప్రతిరోజు నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ని ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమాధానం తెలియజేయండి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ November 24, 2025. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మనం చూస్తున్నాం నూతన ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పేసి. ఇక రేపటి పేపర్ని మీరు అబ్జర్వ్ చేయండి. నూతన ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం జరిగింది రాష్ట్రపతి సమక్షంలో అని చెప్పేసి రాస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్ని చూడాలి. వార్తలో నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేయాలి. దానికి ఎక్స్ట్రా జీకే పాయింట్స్ని అడిషన్గా ఇచ్చామనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఆ స్ట్రాటజీతోటి మీకు ప్రతిరోజు కూడా క్లాసులు మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి టాపిక్ని కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ పాలిటీలో భాగంగా మనం కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. కాన్స్టిట్యూషన్లో భాగంగా అది చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 5వ భాగం 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ది లార్జెస్ట్, అతి పెద్ద భాగం అంటున్నాను. అతి పెద్ద అని చెప్తున్నాను కాబట్టి ఆర్టికల్స్ ఆ బ్రాకెట్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం 5th పార్ట్లోనే నేర్చుకుంటాము. కేంద్ర ప్రభుత్వం అని, అందులో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, ఇలా చెప్పుకుంటూ పోతే పార్లమెంట్, బైకామరలిజం, రాజ్యసభ, లోక్సభ అండ్ సుప్రీం జ్యుడిషియరీ, సుప్రీంకోర్టుకు సంబంధించి, అటార్నీ జనరల్కి సంబంధించి, కాగ్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం 5th పార్ట్లోనే నేర్చుకుంటాము. ఇక్కడ ఎక్స్క్లూజివ్గా సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించిన బ్రాకెట్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం జ్యుడిషియరీ ఇన్ ఇండియా గురించి తెలుసుకుంటాము. మరి అలాంటి సుప్రీంకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 124లో భాగంగా కొన్ని సబ్ ఆర్టికల్స్ని ఇక్కడ మనం చూద్దాము. ఆ తర్వాత ఈ టాపిక్ని లింక్ చేద్దాము. ఆర్టికల్ 124 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు? 33+1. 33+1 అంటే
ఒక ప్రధాన న్యాయమూర్తి సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, తనతో పాటు 33 మంది జడ్జెస్. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యాబలం ఇది. మొదట్లో 1950 ఆ సమయాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి 1+7గా ఉండేది. అది కాస్త కాలానుగుణంగా మార్పులు చెందుతూ ప్రస్తుతం ఈ సంఖ్యకు వచ్చింది. ఈ సంఖ్య ఎప్పటి అమల్లోకి వచ్చిందంటే 2023 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. మరి దీనికి సంబంధించిన సవరణ ఏ సంవత్సరంలో జరిగిందంటే 2019 సంవత్సరంలో జరిగింది. అమల్లోకి వచ్చింది 2023 నుండి. మరి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారము రాజ్యాంగం ఎవరికి కల్పించింది అంటే పార్లమెంట్. గుర్తుంచుకోండి, దేశంలోనే అత్యున్నత చట్టసభ మన పార్లమెంట్. సో పార్లమెంట్ సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తుంది. దానికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్లోనే మనం చూస్తాము. ఓకేనా, గుర్తుంచుకోండి. మరి మన భారతదేశంలో యూనిట్స్ అంటే ఒక్కొక్క రాష్ట్రం ఉంది కదా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అత్యున్నత న్యాయస్థానం ఉంది, హైకోర్టు అంటాము. ఒక రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఆ రాష్ట్ర హైకోర్టు. హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉంటారు. రాష్ట్రానికి ఆ సంఖ్య మారుతూ ఉంటుంది. మరి రాష్ట్రాల్లో ఉండే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారన్నారు అనుకోండి. ఎవరు అంటే రాష్ట్రపతి. గుర్తుంచుకోండి, చిన్న లాజిక్, ఏదైనా టాపిక్ని మనం నేర్చుకునేటప్పుడు దాన్ని లింక్ చేయాలి. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది పార్లమెంటు. రాష్ట్రంలో ఉండే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతి. ఇక సుప్రీంకోర్టుకి మరియు హైకోర్టుకి ఉండే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఆ న్యాయమూర్తులను నియమించే అధికారం మాత్రం రాష్ట్రపతికి ఉంటుంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులనైనా హైకోర్టులో న్యాయమూర్తులనైనా నియమించే అధికారం అనేది రాష్ట్రపతి కల్పించింది రాజ్యాంగం. గుర్తుంచుకోండి. ఇది ఏ ఆర్టికల్ ఆధారంగా? సుప్రీంకోర్టుకు సంబంధించి న్యాయమూర్తుల నియామకం రాష్ట్రపతికి కల్పించబడిన అధికారం అని ఆర్టికల్ 124 క్లాజ్ 2లో నేర్చుకుంటాం. ఆర్టికల్ 124 క్లాజ్ 2 ఆధారంగానే సుప్రీంకోర్టులో ద సీనియర్ మోస్ట్ జడ్జిని సిజేఐగా నియమిస్తూ ఉంటారు. ఇప్పటికి 2 సార్లు మాత్రమే సీనియారిటీ అనే నిబంధన ఉల్లంఘించబడింది. 1970sలో ఇందిరాగాంధీ గారి కాలంలో. పక్కన పెట్టండి, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మీకు ఇండియన్ పాలిటీ కోర్సులో అవన్నీ కూడా కేసెస్ అన్నీ కూడా సుప్రీంకోర్టు సంబంధించి జడ్జెస్ కేసెస్ అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు ఈ టాపిక్ లింక్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఇండియన్ పాలిటీ క్లాసెస్ కంప్లీట్గా చూడండి. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరన్నా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో ఇండియన్ పాలిటీ కోర్స్ ఉంటుంది, కంప్లీట్గా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ని చూడండి, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో రాష్ట్రపతి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రాల్లో ఉండే హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టులో న్యాయమూర్తులను కూడా నియమించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. సంఖ్యను మాత్రము సుప్రీంకోర్టు అయితే పార్లమెంటు, హైకోర్టు అయితే రాష్ట్రపతి. ఎనఫ్. ఇక ఆర్టికల్ 124 క్లాజ్ 3 ఆధారంగా న్యాయమూర్తులకు కావలసిన అర్హతల గురించి చెప్తుంది. న్యాయమూర్తులకు కావాల్సిన అర్హతలు. ఏ న్యాయమూర్తులకు? ఇప్పుడు మనం సుప్రీంకోర్టు గురించి డిస్కస్ చేస్తున్నాం, హైకోర్టు పక్కన పెట్టేయండి. ఇక సుప్రీంకోర్టు గురించి ఆర్టికల్ 124 క్లాజ్ 1 సుప్రీంకోర్టే, ఆర్టికల్ 124 క్లాజ్ 2 సుప్రీంకోర్టే, ఆర్టికల్ 124 క్లాజ్ 3 సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకి కావాల్సిన అర్హతలు. ఇక ఆర్టికల్ 124 క్లాజ్ 4 అండ్ క్లాజ్ 5 ఈ 2 ఆర్టికల్స్ కూడా న్యాయమూర్తుల తొలగింపు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల తొలగింపుకు సంబంధించి చెప్తుంది. ఇన్కెపాసిటీ మిస్బిహేవియర్, ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇన్కెపాసిటీ మిస్బిహేవియర్ దే ఆర్ రిమూవ్డ్ బై పార్లమెంట్. గుర్తుంచుకోండి. ఆర్టికల్ 124 క్లాస్ 4 క్లాస్ 5 పక్కన పెడితే, ఇక ఇప్పుడు ఈరోజు మనం చూసాము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో నూతన ప్రధాన న్యాయమూర్తిగా భారతదేశంలో 53వ సుప్రీంకోర్టు సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ గారి ప్రమాణ స్వీకారాన్ని చూసాము. ఎవరి స్థానంలో వచ్చారు? నిన్నటితో పదవీకాలం ముగిసింది జస్టిస్ బిఆర్ గవాయ్ గారిది. జస్టిస్ బిఆర్ గవాయ్ గారేమో 52nd సిజేఐ ఇన్ ఇండియా, ఇప్పుడు ఇతను 53rd సిజేఐ. గుర్తుంచుకోండి. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు ప్రమాణ స్వీకారం చూసాం కదా. ఏ ఆర్టికల్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 124 క్లాస్ 6లో భాగంగా అర్థం చేసుకోండి. ఇలా న్యూస్ పేపర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది.
53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ గారు, తను హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ఇవి మాత్రమే కవర్ చేస్తారు. ఇక ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనం లింక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. 2027 సంవత్సరం వరకు తను ఉంటాడు. ఇక జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుకు ఆర్టికల్ 370, బీహార్ ఎన్నికల జాబితా పునఃసమీక్ష, పెగాసస్ కేసు వంటి కీలక తీర్పుల్లో భాగమైన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు. రీసెంట్ కూడా మనం చూసాము, రాష్ట్రపతి గారు మే నెలలో అడిగిన 14 ప్రశ్నలు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ పైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉంది కదా, అందులో 5 సుప్రీంకోర్టు జడ్జిల్లో సూర్యకాంత్ గారు ఉన్నారు. చాలా కేసెస్లో తన పాత్రను మనం చూసాము తీర్పుల విషయంలో. ఓకేనా. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు, ఈరోజు మార్నింగ్. ఓకేనా. ఆయన జస్టిస్ బిఆర్ గవాయి గారిని అనుసరించారు, తన తర్వాత వచ్చారు. ఓకేనా. అక్టోబర్ 30న సీజీఐగా నియమితులైన సూర్యకాంత్ గారు 2027 ఫిబ్రవరి 9 వరకు విధులు నిర్వర్తిస్తారు. ఓకేనా. 15 నెలల పాటు ఉంటారు. రైట్. 1962 ఫిబ్రవరి 10న హర్యానా రాష్ట్రంలో జన్మించారు. అడుగుతారు, జస్టిస్ సూర్యకాంత్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? హర్యానా. గుర్తుపెట్టుకోండి, కన్సర్న్ స్టేట్ ఏంటని అడుగుతారు ఖచ్చితంగా. ఓకేనా, సరిపోతుంది. తను ఏ కేసుల్లో కీలక పాత్ర పోషించారు తీర్పుల విషయంలో అని చెప్పేసి మీకు ఇచ్చాను. ఎనఫ్. ఓకేనా, రైట్. ఓకే, ఇక క్రీడలకు సంబంధించి చూద్దాము. ఈరోజు నవంబర్ 24 కదా, ఈరోజు ప్రారంభమైనవి. అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి, కొన్ని టాపిక్స్ నుండి ఖచ్చితంగా మనం పోటీ పరీక్షల్లో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కొన్ని టాపిక్స్ నుండి అంటున్నాను. ఇలా భారతదేశంలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఖేలో ఇండియా గేమ్స్ని మనం 2018 నుండి చూస్తున్నాం. ఇక ఖేలో ఇండియాలో భాగంగా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మొదటిసారి 2020లో జరిగినాయి. ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరిగినాయి. ఇప్పుడు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో 5th ఎడిషన్ అనేది ఈ సంవత్సరం 2025 సంవత్సరం రాజస్థాన్ ఆతిథ్యంలో రాజస్థాన్ రాష్ట్రంలోని 7 నగరాల్లో జరగబోతోంది. ఈరోజు ప్రారంభమైంది అధికారికంగా. ఖేలో ఇండియా గేమ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్, ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ గారు ఉన్నారు, ఆ మంత్రిత్వ శాఖ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో నిర్వహిస్తారు. ఓకేనా, యూనివర్సిటీ గేమ్స్ ఈ సంవత్సరం 5th ఎడిషన్ లేదా 2025 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ప్రారంభమైనాయి. ఓకేనా, ఈరోజు ప్రారంభమైనాయి. ఓకేనా, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో 2025 నవంబర్ 24న భారత క్రీడా ప్రాధికార సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలి మరియు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 5th ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను రాజస్థాన్ ఆతిథ్యంలో ప్రారంభించినాయి. గేమ్స్ని 2025 నవంబర్ 24 ఈ రోజు నుంచి డిసెంబర్ 5 వరకు జరుపుతారు. ఈ గేమ్స్ను రాజస్థాన్లోని 7 నగరాల్లో నిర్వహించనున్నారు. ఆ 7 నగరాలు గుర్తుపెట్టుకోండి: జైపూర్, అజ్మీర్, భారత్పూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, కోటా, బీకనేర్. దేశవ్యాప్తంగా దాదాపు 200 విశ్వవిద్యాలయాల నుంచి 7,500 మంది క్రీడాకారులు పాల్గొని 24 క్రీడా విభాగాల్లో పాల్గొంటారు. ఈ సంఖ్య గుర్తుంచుకోండి. మరి ఈ సంవత్సరం ఈ క్రీడల్లో కొత్తగా చేర్చే క్రీడా విభాగాలు ఏంటి అని అడుగుతారు. ఏదైనా మీరు విశ్వ క్రీడలు కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ టోర్నమెంట్ కానివ్వండి, భారతదేశంలో జరిగే ఫేమస్ టోర్నమెంట్లు ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ అయిన కొత్త క్రీడా విభాగాలు ఉంటే వాటిపైన చూడండి, ఎగ్జామినేషన్ అడుగుతారు స్టేట్మెంట్ రూపంలో. ఈ ఎడిషన్లో మొదటిసారిగా కెనోయింగ్, కయాకింగ్, సైక్లింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను కూడా చేర్చారు. ఓకేనా, సరిపోతుంది. రాజస్థాన్ ఆతిథ్యం ఇవ్వడం అనేది మొదటిసారి. ఇక ఖేలో ఇండియాకి సంబంధించి 2025 లేదా 5th ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి లోగో మస్కట్ ప్రత్యేకత. మస్కట్ ఏంటంటే కమ్మ అండ్ ఘని. ఇక్కడ చూపిస్తుంది మస్కట్ రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే కమ్మ అండ్ ఘని. ఓకేనా, ఇక లోగో విషయానికి వస్తే రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఆ లోగోలో ఏం చూపించారంటే హవామహల్, రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పింక్ సిటీ అంటాం, రాజ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఉంది కదా, శక్తి, వారసత్వం, ధైర్యానికి సంకేతము. రాజస్థాన్ అంటేనే థార్ డిజర్ట్, ఇసుక దిబ్బలు అండ్ విండ్ మిల్స్, ఆధునిక పర్యావరణ సుస్థిరత ప్రతీక. పింక్ ప్యాలెట్, జైపూర్కు పింక్ సిటీగా ఉన్న గౌరవ సూచకము. సరిపోతుంది. ఇక ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇప్పుడు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ గురించి చూస్తున్నాం కదా, ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే ఖేలో ఇండియా మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, 2nd ఎడిషన్, 3rd ఎడిషన్, 4th ఎడిషన్, 5th ఎడిషన్. ఎప్పుడైనా సింగిల్ డిజిట్స్లో ఉండే వాటి నుండి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. సో మొదటి ఎడిషన్ 2020లో జరిగింది.
భువనేశ్వర్ కటక్ ఒడిశాలో ఆతిథ్యంలో. రెండవ ఎడిషన్ 2021లో జరగాలి, కానీ 2022లో నిర్వహించారంట. వేదిక బెంగళూరు, కర్ణాటక. మూడవ ఎడిషన్ 2022లో జరగాలి, కానీ 2023లో జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఇక నాలుగవ ఎడిషన్ లాస్ట్ ఇయర్, ఓకేనా, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగింది. ఓకేనా, ఇక ఈ సంవత్సరం సరిపోతుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇక ప్రత్యేకము ఈ సంవత్సరము మన భారతదేశము అద్భుత విజయాలను నమోదు చేస్తుంది, కైవసం చేసుకుంటుంది. రీసెంట్గా ముగిసిన చాలా టోర్నమెంట్ ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ని భారత్ మొట్టమొదటిసారి కైవసం చేసుకుంది. మనం నవంబర్ 2వ తేదీన చూసాం అద్భుత గడియలను. మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ని కైవసం చేసుకోవడం మొదటిసారి. ఇక పురుషుల వరల్డ్ కప్ విషయానికి వస్తే ఐసీసీ T20 వరల్డ్ కప్ని భారత్ కైవసం చేసుకుంది. రీసెంట్గా ఆసియా కప్ని సెప్టెంబర్ మంత్లో కైవసం చేసుకుంది. ఇటువంటివి చూడండి, ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇకపోతే ఇప్పుడు అందుల క్రికెట్ వరల్డ్ కప్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. భారత్ టైటిల్ని కైవసం చేసుకుంది. ఎక్కడ జరిగింది, ఎన్ని జట్లు పాల్గొన్నాయి, మరి చరిత్రలో మొట్టమొదటిసారి బ్లైండ్కి సంబంధించి క్రికెట్ వరల్డ్ కప్, అందులోనూ విమెన్కి సంబంధించి T20 క్రికెట్ వరల్డ్ కప్. ఓకేనా, ఇండియా డిఫీట్స్ నేపాల్ టు విన్ ఇనాగ్రల్ బ్లైండ్ విమెన్స్ T20 వరల్డ్ కప్. ఇనాగ్రల్ మొట్టమొదటి ఎడిషన్. చరిత్ర ఎప్పుడైనా మొదటి ఘట్టాలను గుర్తుంచుకుంటుంది కాబట్టి చూడండి. ఫైనల్లో భారత్ నేపాల్ పైన గెలుపొందింది అందులో క్రికెట్ వరల్డ్ కప్ని. ఓకేనా, 23 నవంబర్ 2025 నిన్నటి రోజున జరిగింది. ఓకేనా, కొలంబోలో జరిగిన మ్యాచ్. మరి సంయుక్త ఆతిథ్యం భారత్ కొలంబో సంయుక్తంగా, అంటే భారత్ శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ఈ క్రీడలు జరిగినాయి. మొదటి మహిళల అందుల T20 వరల్డ్ కప్ నవంబర్ 11 నుండి 23 వరకు జరిగినాయి. ఆతిథ్య దేశాలు భారత్, శ్రీలంక. నిర్వాహకులు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా, శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద విజువల్లీ హ్యాండిక్యాప్డ్. అందులో ఇక వేదికలు న్యూఢిల్లీ, బెంగళూరు భారతదేశానికి సంబంధించి, కొలంబో శ్రీలంక. జట్లు ఏమేమి పాల్గొన్నాయంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, USA. ఓకేనా, సరిపోతుంది. ఫైనల్లో ఎవరిపైన గెలుపొందింది, ఆతిథ్య దేశాలు ఏంటి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. చాలా ఇంపార్టెంట్, ప్రపంచ కప్ కాబట్టి ఫోకస్ చేయాల్సిందే. రైట్. సో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ అనేది 2010 ఇయర్లో స్థాపితం, ప్రధాన కార్యాలయం బెంగళూరు. రైట్. ఇక రీసెంట్గా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ చూడడం జరిగింది. వరల్డ్ బాక్సింగ్ కప్, అందులో మన భారత్ పథకాల పట్టికలో టాప్లో ఉంది. పథకాల పట్టికలో బాక్సింగ్ అంటే వాస్తవానికి ఇండియా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంది. పథకాల పట్టికలో టాప్లో ఉంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా టోర్నమెంట్ జరుగుతుంది, ప్రపంచ స్థాయిలో జరుగుతుంది అంటే ఎక్కడ జరిగింది, ఆ టోర్నమెంట్ పేరు, అండ్ పథకాల పట్టికలో టాప్లో ఉన్నవారెవరు, మన భారతదేశం ఏ స్థానంలో ఉంది, సో సరిపోతుంది. సో రీసెంట్గా చూడండి, ఇండియా విన్స్ రికార్డ్ 9 గోల్స్ వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 అనేది భారత్ ఆతిథ్యంలో యూపీ గ్రేటర్ నోయిడాలో జరిగింది. నవంబర్ 16 నుండి 20 వరకు జరిగింది. ఇండియా మొత్తము 9 మెడల్స్ని సాధించింది, కైవసం చేసుకుంది. ఓకేనా, అందులో 7 విమెన్ సాధించారు బాక్సింగ్లో స్వర్ణ పథకాలను, 2 ఏమో మెన్ సాధించారు. సో నవంబర్ 16 నుండి 20 మధ్య గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో భారత్ అద్భుత ప్రదర్శనతో మొత్తం 9 స్వర్ణ పథకాలు సాధించింది. భారత మహిళా బాక్సర్లు 10లో 7 స్వర్ణాలు గెలిచి టోర్నమెంట్ ఏకపక్షంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక పురుషుల విభాగంలో 2 స్వర్ణాలు, అంటే మొత్తం 9 మెడల్స్ వచ్చినాయి మనకి. స్వర్ణం 9, మొత్తం అయితే 20. ఇక జైస్మిన్ లాంబోరియా, నిఖత్ జరీన్ మన తెలంగాణకు సంబంధించి, అండ్ పర్వీన్ హుడా, అరుంధతి చౌదరి, ప్రీతి పవార్, మీనాక్షి హుడా అండ్ నుపూర్ వరుసగా స్వర్ణాలు సాధించి మహిళా విభాగంలో సమగ్ర ఆధిపత్యాన్ని చూపించారు. ఇక పురుషుల విభాగంలో ఎవరు గెలిచారో పేరు చూడండి, సచిన్ శివాచ్, హితేష్ గులియా స్వర్ణాలను గెలుచుకున్నారు. ఇక భారత్ మొత్తం పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. తదుపరి స్థానాల్లో ఉజ్బెకిస్తాన్, నెక్స్ట్ ఇంగ్లాండ్ ఉన్నాయి. ఎవరు నిర్వహించారు ఇటువంటి ప్రపంచ టోర్నమెంట్లను నిర్వహించే సంస్థ ఏంటి, ఆ సంస్థ హెడ్ క్వార్టర్ ఏంటి, ఎప్పుడు స్థాపితం, ఇటువంటి అడుగుతారు. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వారు నిర్వహించారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది. 1946 ఇయర్లో స్థాపించబడింది. ప్రధాన కార్యం లసానే, స్విట్జర్లాండ్. ప్రస్తుతము IBA డైరెక్టర్ లేదా అధ్యక్షుడిగా ఎవరున్నారంటే బోరిస్ వాన్ దర్ వోస్ట్.
ఓకేనా. భారతదేశంలో బాక్సింగ్ క్రీడకి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ నిర్వహణ నియంత్రణ సంస్థ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1949లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా అజయ్ సింగ్ గారు ఉన్నారు. ఇక రాష్ట్రీయ అంశాలు చూద్దాము. ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. ఏపీ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్, తెలంగాణ రిలేటెడ్ కాంటెంపరీ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. జాతీయ స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షన, రాష్ట్ర స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షన, మీకు ప్రతి పోటీ పరీక్షకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ని 100% నేను కవర్ చేస్తున్నాను. ఓకేనా. ఇక నిన్నటి రోజు మనం అబ్జర్వ్ చేస్తే నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెచ్ఆర్డీ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి నా మనసును కలిచివేస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి జరగకూడదు, ఒక్కటి కూడా జరగకూడదు. మరి ఆ నియంత్రణ కోసం విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అది జరగకూడదని చెప్పేసి 5 సభ్యులతో ఒక కమిటీని వేశారు. ఇటీవల చాలా వరకు ఈ అంశాన్ని మనం చూస్తున్నాం. విద్యార్థుల ఆత్మహత్యలు ఐఐటీస్లో కూడా చూస్తున్నాం మనం. అంతేందుకు సింపుల్గా చెప్పాలంటే, విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపి మానసికంగా వారిని దృఢత్వంతో ఉంచుతూ ఆత్మహత్యలు నివారించడానికి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ని వేసింది. ఇటీవల ఐఐటి ఖరగ్పూర్ వారు క్యాంపస్ మదర్స్ అని ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఇవన్నీ ఇంపార్టెంట్, విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించడానికి, నియంత్రించడానికి. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలను నియంత్రించడానికి 5 సభ్యుల నివారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వము. ఆ కమిటీకి హెడ్గా ఉమా గారు ఉన్నారు. తను ఏ యూనివర్సిటీకి సంబంధించి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా సంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఒత్తిడి, నిరుత్సాహం తగ్గించేందుకు, మానసిక ఆరోగ్యం మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు అవసరమని అన్నారు. నివారణ చర్యలకు సంబంధించి సూచనలు ఇవ్వడానికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉపకులపతిగా ఉన్న ప్రొఫెసర్ వి ఉమా గారి నేతృత్వంలో 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సరిపోతుంది. కమిటీ పేరు, ఎవరి ఆధ్వర్యంలో, ఎంతమంది, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. ఈ కమిటీ ఏం చేస్తుందంటే, విద్యార్థుల్లో హింస, అధిక విద్యా ఒత్తిడి, ర్యాగింగ్, పర్యవేక్షణ లోపం వంటి సమస్యలను గుర్తించి తగిన నివారణ చర్యలను సిఫార్సు చేయడం అనేది లక్ష్యం అంట. ఎనఫ్. రైట్, అడగవచ్చు. ఇక కళలకు రెక్కలు అనే ఒక నూతన లేదా ఇనిషియేటివ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు రానున్న అకాడమిక్ ఇయర్ నుండి ప్రారంభిస్తారంట. ముఖ్యంగా మహిళా విద్యార్థినులు ఉంటారు కదా, వాళ్ళ కోసము, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులు లేదా మహిళల కోసము, విదేశాల్లో విద్యాభ్యాసం, ఉన్నత చదువుల కోసము రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. కార్యక్రమం పేరు ఏంటంటే కళలకు రెక్కలు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో ఎక్కడైనా మీరు చదవాలనుకుంటున్న కోర్సుని ఎంచుకోండి. మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సిన విద్యా రుణానికి సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చింది, కళలకు రెక్కలు అని చెప్పేసి. సో రాష్ట్ర విద్య సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన ప్రకారం కళలకు రెక్కలు పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తారంట. ఈ పథకం దేశంలోనే కాక విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బాలికలకు ఆర్థిక, అకాడమిక్ మద్దతు అందించేందుకు రూపొందించబడింది. ఇక ఇది ప్రారంభించే సమయంలో ప్రభుత్వం గైడ్లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్లైన్స్లో ఏ విద్యా సంస్థలు వర్తిస్తుంది, ప్రత్యేకత అన్నీ కూడా చూస్తాం మనం. ఓకేనా. ఉన్నత విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్య, నైపుణ్య అభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి గారు ప్రకటించారు. సరిపోతుంది. ఓకేనా. ఇక విదేశీ విద్యా పథకాలు ఇతర రాష్ట్రాలు ఉదాహరణ తీసుకుంటే తమిళనాడులో సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ అని, నెక్స్ట్ తెలంగాణలో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇటువంటివి ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఆర్టికల్ 243K ఎన్నికల సంఘం. ఇకపోతే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమో పంచాయతీలకు సంబంధించింది, 74th అమెండ్మెంట్ ఏమో మున్సిపాలిటీలకు సంబంధించింది. 1992లో రాజ్యాంగాన్ని సవరించారు. 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్ పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు. 73rd అమెండ్మెంట్ రాజ్యాంగంలో షెడ్యూల్ 11ని చేర్చింది.
అందులో 29 అధికారాలు ఉంటాయి పంచాయతీలకు. 74th అమెండ్మెంట్ మున్సిపాలిటీలకు సంబంధించింది. 12వ షెడ్యూల్ని చేర్చింది రాజ్యాంగంలో. అందులో 18 అధికారాలు ఇచ్చారు మున్సిపాలిటీలకు. ఇకపోతే ఆర్టికల్ 243D, ఆర్టికల్ 243T పంచాయతీల్లో రిజర్వేషన్స్, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ గురించి తెలుపుతుంది. రిజర్వేషన్స్. సో ఇప్పుడు మహారాష్ట్రలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఒకే ఒక సమస్య, రిజర్వేషన్స్ అనేవి 50% మించకూడదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్. సో ఇక్కడ రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. తెలంగాణ పంచాయతీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాన్ని రిలీజ్ చేసింది రిజర్వేషన్ సంబంధించి. పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం ప్రస్తుతం అమల్లో ఉంది 2018. సవరణల ప్రకారము గ్రామ పంచాయతీ, సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో నెంబర్ 46తో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు 50% మించకూడదని సూచించింది. 2019 ఎన్నికల్లో రిజర్వ్ అయిన స్థానాలు పునరావృతం కాకుండా రొటేషన్ విధానం పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, సర్పంచ్ రిజర్వేషన్లకు 2011 జనాభా గణాంకాలు, వార్డు సభ్యులకు 2024 సమగ్ర కుల గణన సర్వే, బీసీ సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు 2024 సమగ్ర కుల గణన సర్వే ప్రామాణికంగా తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. సరిపోతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో 100% ఎస్టీలు ఉన్న తండా ప్రాంతం కానివ్వండి, అక్కడ వారి కోసమే కేటాయింపు, ఇటువంటివి ప్రత్యేకంగా చెప్పారు. రైట్. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను గమనించండి, గుర్తించండి, పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. అటువంటి టాపిక్స్లో ఐఐటీస్ చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాము. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీ రిలేటెడ్ టాపిక్స్కి ప్రాధాన్యత పెరుగుతుంది. సింపుల్ ఒక్క మాట చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. అందులో ఐఐటి భువనేశ్వర్, ఐఎల్ఎస్ భువనేశ్వర్ మధ్య ఒప్పందంతో ఒక టీబీ వ్యాధికి భారత టీకా నెక్స్ట్ జనరేషన్ వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది. సో ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా అర్థం చేసుకోవచ్చు. వార్తలు నిలుస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు, ఇటువంటివి టీకాల ఉత్పత్తి, ఇటువంటివి. ఇక్కడ ఆ టీకా పేరు గుర్తుంచుకోండి. ఏ సంస్థలు సంయుక్తంగా తయారు చేసినాయి, ఆ టీకా, ఆ వ్యాక్సిన్ అనేది దేనికి అడ్డుకట్ట వేస్తుంది, దేనికి సంబంధించి, టీబీకి సంబంధించింది. ఓకేనా. ఇండియాస్ బ్రేక్ త్రూ టీబీ వ్యాక్సిన్ ట్యూబర్క్యులోసిస్. ఐఐటి భువనేశ్వర్ అండ్ ఐఎల్ఎస్ కొలాబరేట్ ఆన్ HSP-16-3C4 టీకా. ఓకేనా. జీవ విజ్ఞాన సంస్థ ఐఎల్ఎస్ భువనేశ్వర్ టీబీ వ్యాధి నిరోధానికి తదుపరి తరపు ఉప యూనిట్ వ్యాక్సిన్ నెక్స్ట్ జనరేషన్ వ్యాక్సిన్ HSP-16-3C4ను అభివృద్ధి చేసింది. ఇది ఐఐటి భువనేశ్వర్తో సంయుక్తంగా రూపొందించింది. ఐఐటి ఎందుకు వార్తలోకి వచ్చిందో చూడండి, సరిపోతుంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ తయారు చేసినప్పుడు దాని పనితీరు ఎలా ఉంటుందో పరిశీలించడానికి టెస్టులు చేస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్టులు దేనిపైన చేస్తారంటే చిన్న చిన్న జీవులు, ఎలుకలు, అటువంటివి. తర్వాత వాలంటీర్స్ ఆధ్వర్యంలో చేస్తారు. ఓకేనా. రీసెంట్గా WHO టీబీ రిపోర్ట్ గణాంకాల ప్రకారం ప్రపంచంలో నమోదవుతున్న టీబీ కేసుల్లో అత్యధిక కేసులు భారతదేశంలోనే నమోదవుతున్నాయి అంట. 27% కేసులు ప్రపంచంలో భారతదేశంలోనే, మరణాలు కూడా ఎక్కువగా. అండ్ గతంతో పోలిస్తే మాత్రం భారతదేశంలో అంతర్గతంగా తీసుకుంటే టీబీ కేసుల సంఖ్య తగ్గుతుంది ప్రతి లక్షకి. ఇటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఓకేనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఏకైక టీబీ నివారణ టీకా BCG మాత్రమే. అందువల్ల భారత్ అభివృద్ధి చేసిన ఈ కొత్త HSP ఆధారిత ఉప యూనిట్ టీకా దేశంలోనే తొలి టీబీ వ్యాక్సిన్గా భావిస్తున్నారు. సూపర్లేటివ్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా అర్థం చేసుకోండి. రైట్. ఐఎల్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ భువనేశ్వర్, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్. టీబీ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ వల్ల కలిగే అంటువ్యాధి, ముఖ్యంగా లంగ్స్, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. BCG టీకా 1921లో మొదటిగా వినియోగంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా టీబీ నివారణకు ఉపయోగించే ఏకైక లైసెన్స్డ్ వ్యాక్సిన్ అది. ఇక మన సంస్కృతిలో భాగమైన పండుగలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. అందులోనూ ఈశాన్య రాష్ట్రాల మేళాలు, జాతరలు, పండుగలపైన పోటీ పరీక్షలు ఎక్కువ అడుగుతారు. రీసెంట్గా మనం చూసాం హార్న్బిల్ ఫెస్టివల్ గురించి చూసాము, నాగాలాండ్ రాష్ట్రం అని. గోర్సమ్ కోరా ఫెస్టివల్ చూసాము, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము.
అండ్ అంబుబాచి మేళాని చూస్తాము, అస్సాం రాష్ట్రం, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ ఈశాన్య రాష్ట్రాల పండుగలు. ఇక్కడ మణిపూర్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన సంగై ఫెస్టివల్ ఈరోజు న్యూస్లో ఉంది. ఇటీవల వార్తల నుంచి సంగై ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం? మణిపూర్. ఇక మణిపూర్ అంటే లాస్ట్ 2.5-3 years నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న రాష్ట్రము. కారణం ఏంటంటే అక్కడ కూకీలు మైతేల మధ్య జరుగుతున్న ఘర్షణ. దీని కారణంగా అంతిమంగా 2025 ఫిబ్రవరి నెలలో మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బీరెన్ సింగ్ గారు రాజీనామా చేశారు. 2025 ఫిబ్రవరి నెలలో February 13th సబ్జెక్ట్ కండిషన్ ఆ రోజు నుండి ఆర్టికల్ 356ని అమల్లోకి తీసుకొచ్చారు. అంటే రాష్ట్రపతి పాలన కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఉంది, ప్రస్తుతం కొనసాగుతుంది. భారతదేశంలో అత్యధిక సార్లు ఆర్టికల్ 356ని అమలు చేసిన రాష్ట్రం మణిపూర్. ప్రస్తుతం మణిపూర్లో గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా గారు ఉన్నారు. మణిపూర్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక పండుగ ఇప్పుడు న్యూస్లో ఉంది, సంగై ఫెస్టివల్. రాష్ట్ర సాంస్కృతిక ఐక్యతకు చిహ్నము. మణిపూర్ రాష్ట్ర జంతువైన అరుదైన సంగై జింక పేరు మీద నిర్వహించే రాష్ట్రంలోని అతిపెద్ద వార్షిక ఉత్సవమే సంగై ఫెస్టివల్. ప్రతి సంవత్సరం November 21 నుండి November 30 మధ్య ఇంఫాల్ పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య వేదికల్లో ఉత్సవం జరుపుకుంటారు. సంగై ఫెస్టివల్ అనేది 2010లో ప్రారంభమై ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్, ఐక్యత అనే మేమంతా ఒకటే అనే భావన మణిపూర్ ప్రజలు అనే అంశంతో వివిధ గిరిజన జాతీయ సముదాయాల మధ్య ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా సాగుతోంది. ఓకేనా. రాస్లీల వంటి శాస్త్రీయ మణిపురి నృత్యాలు, కబుయ్ నాగా, బ్యాంబూ డ్యాన్స్, లై హరోబా, కంబతోయిటి వంటి జానపద నృత్యాలు ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అంట. తాంగ్టా, నెక్స్ట్ యుబి లక్పి అంటే అక్కడ సంస్కృతిలో భాగమైన పదాలు జస్ట్ చూడండి సరిపోతుంది. సంగై జింక మణిపూర్కు ప్రత్యేకమైన లేదా మణిపూర్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక జీవి, రైట్. ఇక తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఇటీవల చాలా అగ్నిపర్వతాల గురించి మనం చూస్తాము. ఇండోనేషియాలో చాలా అగ్నిపర్వతాలు, జపాన్లోని అగ్నిపర్వతం, రష్యాలోని అగ్నిపర్వతాలు ఇలా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కిలావియా అగ్నిపర్వతం మరొకసారి విస్ఫోటనంతో న్యూస్లోకి వచ్చింది. ఎక్కడ ఉందంటే హవాయి దీవుల్లో ఉంది. హవాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఏ దేశ పరిధిలో ఉంది? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పరిధిలోని హవాయి దీవుల్లో ఒక అగ్నిపర్వతం కిలావియా అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. హవాయి రాష్ట్రంలో ఉన్న కిలావియా అగ్నిపర్వతం తిరిగి విస్ఫోటనం చెంది లావా ఉద్గారాలు కనిపించినాయి. ఓకేనా, సరిపోతుంది, రైట్. ఇక అంతర్జాతీయ అంశాలను కనుక మనం పరిశీలించామనుకోండి, భారత్, ఆస్ట్రేలియా, కెనడా త్రైపాక్షిక ACI-TI భాగస్వామ్యాన్ని ప్రారంభించినాయి అంట. ఓకేనా. భారత్, ఆస్ట్రేలియా, కెనడా. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ యాంథనీ అల్బనీస్, కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ గారు. సో 3 దేశాలు కలిసి ఒక భాగస్వామ్యం, త్రైపాక్షిక భాగస్వామ్యం, ఒక కూటమి అనుకోండి. ఇండియా అనౌన్సెస్ న్యూ ట్రైలాటరల్ పార్ట్నర్షిప్ ACI-TI విత్ ఆస్ట్రేలియా అండ్ కెనడా. ఏ దేశాలతో అంటారు? భారత్, ఆస్ట్రేలియా, కెనడా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జోహానస్బర్గ్ ప్రస్తుతం G20 సమావేశాలు అనేవి ఎక్కడ? November 22nd, 23rd 2 రోజుల పాటు నిన్నటి వరకు ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో అధ్యక్షతన ఆతిథ్యంలో జోహానస్బర్గ్ వేదికగా జరిగింది. ఓకేనా. ఈ సంవత్సరం సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనేది థీమ్. G20 శిఖరాగ్ర సదస్సు 20th ఎడిషన్ 2025లో జరిగింది. జోహానస్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంలో భారత్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కలిసి ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, ACI-TI అనే కదా, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది సాంకేతికత. దాని విషయంలో 3 దేశాలు కూడా ఒక త్రైపాక్షిక సాంకేతిక ఆవిష్కరణ ఫ్రేమ్వర్క్ని ప్రకటించినాయి. ACI-TI గుర్తుంచుకోండి. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ ఇన్నోవేషన్. ఈ భాగస్వామ్యం కీలక అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై 3 దేశాల మధ్య సహకారాన్ని బలపరుస్తూ ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక కార్యక్రమాలకు పూరకంగా వ్యవహరించనుందంట. ACI-TI భాగస్వామ్యం గ్రీన్ ఎనర్జీ అండ్ కీలక ఖనిజాల సరఫరా గొలుసుల బలపరచడం, నెక్స్ట్ సురక్షిత దృఢమైన సాంకేతిక వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారిస్తుంది. 2050 నాటికి నెట్ జీరో లక్ష్యాల దిశగా 3 దేశాలు ఉమ్మడి ప్రయాణాన్ని వేగవంతం చేయడము, గ్లోబల్ సరఫరా గొలుసుల విభిన్నీకరణను ప్రోత్సహించడం ACI-TI ప్రధాన ఉద్దేశాలు, రైట్. సో G20 సమావేశాల వేదికలో ఈ 3 దేశాలకు సంబంధించిన ఒక ఫ్రేమ్వర్క్. ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్, ప్రస్తుతం ప్రధానమంత్రిగా యాంథనీ అల్బనీస్ గారు. ఇటీవల సోషల్ మీడియాపై నిషేధం, ఇటువంటి అంశాలతో మనం చూసాము.
ఇక కెనడా విషయానికి వస్తే గతంలో కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో గారి ఆ సమయంలో భారత్కి కెనడాకి దూరం పెరిగింది. తర్వాత మార్క్ కార్నీ గారు వచ్చిన తర్వాత భారత్ని ఆహ్వానిస్తే G7 శిఖరాగ్ర సదస్సు కూడా కెనడాస్కి వెళ్ళారు భారత ప్రధాని గారు. ఇవన్నీ మనం చూసాము. సో ప్రస్తుతం కెనడాకి భారత్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఓకేనా. సో ప్రస్తుతం మార్క్ కార్నీ గారు ఉన్నారు. ఎన్ఎఫ్. ఏదైనా ఒక దేశం వార్తల్లో కనిపించింది అంటే దానికి సంబంధించిన కరెన్సీ ఏంటి, క్యాపిటల్ ఏంటి, అక్కడ అధ్యక్షుడు ఎవరున్నారు, ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా. రైట్. ఇక జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం అనే అంశం న్యూస్లో ఉంది. డీకార్బనైజేషన్కు భారత్ జపాన్ ద్వైపాక్షిక సహకారము. ఇది భారత్ జపాన్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వీటి చుట్టూనే తిరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు. ఇటీవల 11th జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం భాగస్వామ్య దేశాల సమావేశంలో పాల్గొన్నారు. ఏ భాగస్వామ్య సమావేశం అంట? జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం సమావేశము. జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం తొలుత జపాన్ ప్రభుత్వ ప్రతిపాదనగా వచ్చింది. 2013లో అధికారికంగా ప్రారంభించబడింది. సో జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం అనేది 2013లో అధికారికంగా ప్రారంభించింది జపాన్ ఆలోచనతో. ఇది జపాన్ సంస్థల పెట్టుబడుల ద్వారా ఆధునిక డీకార్బనైజింగ్ సాంకేతికతలు, మౌలిక సదుపాయాల విస్తరణను ప్రోత్సహించడంతో పాటు భాగస్వామ్య దేశాల సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ద్వైపాక్షిక యాంత్రిక వ్యవస్థ. సరిపోతుంది. ఓకేనా. డైరెక్ట్గా చూడండి. ఎన్ఎఫ్. ఇక JCM UNFCCC ఆధ్వర్యంలో పనిచేస్తూ CDM క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, జాయింట్ ఇంప్లిమెంటేషన్ వంటి ఇతర యాంత్రిక వ్యవస్థలను పూరకంగా పనిచేస్తుంది. భారత్ JCMలో భాగమైన 31 దేశాల్లో ఒకటి. రైట్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30 ఎడిషన్ రీసెంట్గా బెలెం ఎక్కడ బ్రెజిల్ వేదికగా ముగిసింది. ఓకేనా. సరిపోతుంది. ప్రస్తుతం UNFCCCకి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా సైమన్ స్టీల్ గారు ఉన్నారు. సో కొన్ని అంతర్జాతీయ సంస్థలకు చీఫ్గా ఎవరు ఉన్నారు వాటిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఓకేనా. జపాన్ రాజధాని టోక్యో, కరెన్సీ యెన్. ప్రస్తుతం జపాన్ ప్రధానమంత్రి ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని సనాయి తకైచి గారు ఉన్నారు. ఇక G20 సదస్సులో ప్రధాని మోదీ గారి కీలక ప్రసంగము. G20 చెప్పాను కదా, నవంబర్ 22nd, 23rd 2 రోజుల పాటు. ఎక్కడ ఈ సంవత్సరం? దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్ వేదికగా ఈ సంవత్సరం జరిగే G20 సమావేశం ఎన్నో ఎడిషన్ అన్నాను? 20th ఎడిషన్. థీమ్ ఏమన్నాను? సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. G20 కూటమి అనేది 1999 ఇయర్లో ఏర్పాటైంది. G20కి ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్, సెక్రటరీ అని ఎక్కడ లేదు, గుర్తుంచుకోండి. G20లో ఆఫ్రికన్ యూనియన్ అనేది భాగస్వామ్యం ఎప్పుడైంది, సభ్యత్వం ఎప్పుడు పొందిందంటే 2023 సంవత్సరం భారత్ ఆతిథ్యంలో, భారత్ అధ్యక్షతన 2023 సెప్టెంబర్ మంత్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ కూడా మెంబర్షిప్ ఇచ్చారు. ప్రస్తుతం G20లో సభ్య దేశాలను చూడండి. ఫస్ట్ G7 గుర్తుంచుకోండి, 7 దేశాలు. ఓకేనా. ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్, జర్మనీ, US, UK. G7కి ఒక దేశము రష్యాని కలిపిస్తే G8 వస్తుంది. దానికి మిగతా దేశాలు చూడండి. ఆఫ్రికన్ యూనియన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, తుర్కీ. సో ఇది G20 కూటమి సభ్యత్వాలు. ఓకేనా. 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ఆఫ్రికన్ యూనియన్. జోహాన్నెస్బర్గ్లో జరిగింది కదా, అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ప్రసంగం ముఖ్యాంశాలు. దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్లో జరిగిన G20 దేశాల అధినేతల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచ అభివృద్ధి ప్రాధాన్యతలను పునరాలోచన చేసి వాటిని మార్చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రధాని గారు ప్రతిపాదించిన 4 ప్రముఖ సూత్రాలు ఏంటో చూడండి. 4 డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఫస్ట్, ప్రపంచ సాంప్రదాయ విజ్ఞానాన్ని సంరక్షించాలి. సెకండ్, ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లేయర్ ప్రోగ్రామ్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాలని చెప్పారు. డ్రగ్స్, టెర్రర్ బంధాన్ని కలిసి ఎదుర్కోవాలి అని ఈ 4 అంశాలను భారత ప్రధాని గారు తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అడుగుతారు. 4 పాయింట్లు ఖచ్చితంగా చూడండి. ఓకేనా. ఎనఫ్. ఇదంతా వాటికి సంబంధించిన వివరణ. మీరు ఎలాగో మళ్ళీ పీడిఎఫ్లో చూస్తారు కాబట్టి సరిపోతుంది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ ప్లేస్టోర్లో
కనబడుతుంది, జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను మన యాప్ లింక్ని, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో డైలీ సీఏ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఆ డైలీ సీఏ కోర్స్లో మీకు ప్రతిరోజు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క పదం కూడా పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. యూ కెన్ ప్రింట్ ఇట్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి, సరిపోతుంది. ప్రతి పాయింట్ కూడా కవర్ అవుతుంది మీకు. ఓకేనా? ఇక యుఎన్ఎఫ్సిసి COP30 ఎక్కడ జరిగింది? బెలెం, బ్రెజిల్లో జరిగింది, ముగిసింది. భారతదేశం నుండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు అటెండ్ అయ్యారు. ముగింపు సమావేశంలో భారత్ ప్రకటన ప్రత్యేకంగా అద్భుతంగా నిర్వహించినందుకు బ్రెజిల్ దేశానికి చాలా కృతజ్ఞతలు చెప్పారు. బ్రెజిల్ దేశ అధ్యక్షుడిగా లులా డా సిల్వా గారు ఉన్నారు. ఓకేనా? నవంబర్ 22, 2025 బ్రెజిల్లోని బెలెం వేదికగా జరిగిన యుఎన్ఎఫ్సిసిసి COP30 ముగింపు ప్లీనరీలో భారత్ సమగ్ర సమానత ఆధారిత నాయకత్వం చూపిన COP30 అధ్యక్షతను ప్రశంసిస్తూ బలమైన మద్దతుని ప్రకటించింది. ఓకేనా? సరిపోతుంది. మూతిరావు బ్రెజిల్ సంస్కృతిలో సమూహ సహకారం, ఆత్మలో సమన్వయం, నిష్పత్తి, సమగ్రతతో సమావేశాలను నడిపించినందుకు కాప్ అధ్యక్షుడికి భారత్ ధన్యవాదాలు తెలిపారు. రైట్, ఫైన్. సో యుఎన్ఎఫ్సిసి స్థాపన 1992, హెడ్ క్వార్టర్ వచ్చేసి బాన్, జర్మనీ. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎవరున్నారు? బ్రెజిల్, క్యాపిటల్ వచ్చేసి బ్రెసిలియా, కరెన్సీ బ్రెజిలియన్ రియాల్, అధ్యక్షుడు ఎవరున్నారు? రైట్. ఇక బ్రిటన్ ఒక నిషేధాజ్ఞలు జారీ చేసింది. దేని ఎగుమతికి సంబంధించి? కల్చర్ రిలేటెడ్. 200 ఏళ్ల నాటి హిందూ దేవీ చిత్రాల ఎగుమతిపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధాన్ని విధించిందంట. ఏ దేశం అంటారు? బ్రిటన్ ప్రభుత్వము. సుమారు 200 సంవత్సరాల క్రితం రూపొందించిన హిందూ దేవీ గాథలను ప్రతిబింబించే 56 అపురూప చిత్రాల ఎగుమతిని బ్రిటన్ ప్రభుత్వం నిషేధించింది. దేవీమాత ఉద్భవం నుంచి కాళీమాత యుద్ధగాథల దాకా నిశ్శబ్ద ధ్యాన దృశ్యాలు, శక్తి రూపాలు, యుద్ధ క్షణాలతో కూడిన ఈ చిత్రాల విలువను బ్రిటన్ అధికారులు 3.29 కోట్లుగా అంచనా వేశారు. ఓకేనా? బంగారు, వెండి పూతలతో సున్నితంగా చిత్రీకరించిన ఈ కళాఖండాలు బ్రిటన్లో అత్యంత అరుదైనవి అని అక్కడి సాంస్కృతిక శాఖ మంత్రి చెప్పారు. ఏంటి? 200 ఏళ్ల నాటి హిందూ దేవి చిత్రాల ఎగుమతిపై ఇటీవల ఏ దేశము నిషేధం విధించింది? ఏ దేశ ప్రభుత్వం? బ్రిటన్. ఎనఫ్. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రశ్న వచ్చేసి, ఇటీవల వార్తలో నిలిచిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ లక్ష్యం ఏంటి? ఈ ప్రాజెక్ట్ని ఏ సంస్థ ప్రకటించింది? సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. అభ్యర్థులందరినీ నేను అడిగేది మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని చూస్తున్నవారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని ఇస్తున్నవారు వందలాది మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం తెలియజేయండి. ఓకేనా? రేపటి క్లాస్లో ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టులో 53వ ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ గారు నవంబర్ 24 ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇక చండీగఢ్పై రాష్ట్రపతికి నేరుగా చట్టాల అధికారం, ఆర్టికల్ 131 సవరణకు కేంద్ర ప్రతిపాదన. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఈ రోజు నుండి ప్రారంభమైన రాజస్థాన్ ఆతిథ్యంలో. భారత్కు తొలి మహిళల అందుల T20 వరల్డ్ కప్ విజయం, నేపాల్పై విజయాన్ని కైవసం చేసుకుంది. భారత్ శ్రీలంక ఆతిథ్యంలో జరిగిన మొదటి టోర్నీ. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో భారత్ పతకాల పట్టికలో టాప్ పొజిషన్లో ఉంది. ఇక విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళన. 5 సభ్యుల నివారణ కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రానున్న అకాడమిక్ ఇయర్ నుండి ప్రారంభించబోతున్న నూతన ఇనిషియేటివ్ కళలకు రెక్కలు. ఇక తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన రిజర్వేషన్స్, మార్గదర్శకాలు. అండ్ టీబీ వ్యాధికి భారత్ అభివృద్ధి చేసిన టీకా ఎవరి భాగస్వామ్యంతో? ఐఐటి రిలేటెడ్ టాపిక్. అండ్ మణిపూర్ సంగై ఫెస్టివల్ ఇటీవల ఈ వేడుక ప్రారంభమైంది మణిపూర్ రాష్ట్రంలో. హవాయిలోని కిలావియా అగ్నిపర్వతం బద్దలవుతూ న్యూస్లో ఉంది, విపత్తుగా మారింది. అండ్ భారత్, ఆస్ట్రేలియా, కెనడా త్రైపాక్షిక ACITI భాగస్వామ్యము. అండ్ జాయింట్ క్రెడిటింగ్ మెకానిజం డీకార్బనైజేషన్కి భారత్, జపాన్ ద్వైపాక్షిక సహకారము. అండ్ G20 సదస్సులో ప్రధాని మోదీ గారి కీలక ప్రసంగము.
ఆ 4 పాయింట్స్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా. UNFCCC COP30 ముగింపు సమావేశము. అండ్ 200 ఏళ్ల నాటి హిందూ దేవి చిత్రాల ఎగుమతిపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన ప్రాజెక్ట్ సన్ క్యాచర్ లక్ష్యం ఏంటి? ఈ ప్రాజెక్ట్ని ఏ సంస్థ ప్రకటించింది? ప్రతి ఒక్కరు సమాధానాన్ని తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.